హైదరాబాద్లో చెరువులు శిఖంభూములు ఎఫ్టీఎల్లలో ఆక్రమించి నిర్మాణం కాబడ్డ అక్రమ కట్టడాలపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు నగర నలుమూలల నుంచి కబ్జాకు గురైన చెరువుల డేటాను సేకరించిన హైడ్రా అధికారులు 5 రోజుల్లోనే 70 భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రహారీ గోడలు కూల్చివేశారు. మొన్న గండిపేటలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించిన అధికారులు ఒక్క గండిపేటలోనే 20కి పైగా భవనాలను కూల్చేశారు. చందానగర్ సర్కిల్ మదీనాగూడ చెరువులో 3, బాచుపల్లిలోని ఎర్రకుంటలో 3, గాజుల రామారంలో 42 భవనాలను నేలమట్టం చేశారు. చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటున్నామంటున్నారు అధికారులు. గండిపేట జలాశయం పొడవునా నిర్మించిన ఈ అక్రమ నిర్మాణాలు ఎందుకు అవటం లేదని ప్రశ్నార్థకంగా మారింది. రంగారెడ్డి జిల్లా జన్వాడ మొకీలాలో ఇంత మేర అక్రమ నిర్మాణాలు ఎలా జరిగాయో, ఎవరు అనుమతులు ఇచ్చారో, వీరి వెనుక ఎవరున్నారనే అంశంపై మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం హైదరాబాదే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, అలాగే పక్క రాష్ట్రం ఏపీలో పరంగా హైడ్రా మొత్తం కూడా ఎవరి నోట విన్నా కూడా హైడ్రా హైడ్రా హైడ్రా. అసలు హైడ్రా ఏంటి, హైడ్రా ఏం చేస్తుంది, హైడ్రా ఏం చేయబోతుంది, హైడ్రా వల్ల ఉపయోగాలు ఎవరికి, హైడ్రా ఎవరిని బెదిరిస్తుందా, హైడ్రా కేవలం హైడ్రామనేనా, ఇవన్నీ కూడా సవాలక్క ప్రశ్నలతో ఒకవైపు కొంతమంది ఉంటే, మరోవైపు హైడ్రా మాత్రం ఇవన్నీ కూడా పారదర్శకంగా ఉంటాం, పూర్తిగా మేము చేయాల్సింది చేస్తూనే ఉన్నామంటూ కేవలం గడిచిన 5 రోజుల్లోనే దాదాపు 57 అక్రమ కట్టడాలు పూర్తిగా ఇటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు మొత్తం ఇటు బంధంకొమ్మ దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా హైదరాబాద్లో నలుమూలలో అన్ని ప్రాంతాల్లో పాటు అన్నిటిగా గుర్తించాం. ఖచ్చితంగా వాటిని కూలగొడుతున్నామంటూ, కొన్ని కూలగొట్టి కూడా మేమేంటో నిరూపించుకున్నాం, ఇక ఇదే కొనసాగింపు అంటూ ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే మొత్తంగా దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం మరి ఇదే హైడ్రాకు కేవలం వారి డేటానే వాళ్ళు పనిలోకి తీసుకొని కూల్స్తారా, లేక మీడియాతో పాటు స్థానికులతో పాటు ఇతర జనాల నుండి కూడా వచ్చే డేటాను పనిలోకి తీసుకుంటారా? మరి హైడ్రా కేవలం కొంతమందికైనా, ఒక పార్టీకి మాత్రమే పరిమితమా, కొన్ని పార్టీ వ్యక్తులకే పరిమితమా, లేక అందరినీ కూడా ఒకే కంటితో చూస్తుందా? మరి ఇవన్నీ కూడా సవాళ్ళకర ప్రశ్నలు అయినప్పటికీ మరి హైడ్రాకు రాజ్ న్యూస్ కూడా కొన్ని ఇన్పుట్స్ మేము ఇస్తాం, మరి రంగనాథ్ గారు ఇటువైపు చూస్తారా, మరి వీటిపైన చర్యలు తీసుకుంటారా అనే దానిపైన కొన్ని ఇన్పుట్స్ మనకు ఇస్తాం. ముఖ్యంగా ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు అయినటువంటి ఉస్మాన్ సాగర్ 111 జీవో పరిధి పూర్తిగా, అయితే ఈ 111 జీవో పరిధిలో నిర్మాణాలు చేపట్టకూడదు అనేది ఒకవైపు కొనసాగుతున్నాం. అయితే 111 జీవో మా పరిధిలోకి రాదు అని వాదన వినిపిస్తుంది ఇప్పటికి హైడ్రా. కాకపోతే మరి చెరువుల పరిరక్షణ అనేది మీ బాధ్యతనే కాబట్టి ఈ చెరువులే ముఖ్యంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రస్తుతం మనం జనవాడలో ఉన్నాం. ఈ జనవాడలో పూర్తిగా ఈ ఉస్మాన్ సాగర్ నది మొత్తంగా కూడా కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కూడా పూర్తిగా ఈ పొలాలు తీసుకొని పూర్తిగా మట్టి నింపినటువంటి క్రమం కనిపిస్తుంది. అలాగే ఇదే జనవాడలో 519 సర్వే నంబర్ ఒక ఫార్మాసిటీకి ఏదైతే హెట్రో సంబంధించినటువంటి ఒక నేత, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి భూమిని కొంతమంది రియల్టర్లు పూర్తిగా చెరువునే భూమిగా పరిగణించి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి పెద్ద రోడ్డు ఇచ్చిన మార్గం కూడా మనం విజువల్లో చూపిస్తూనే ఉన్నాం. మరో పక్క ఇలా చెరువులు, కుంటలు అన్నీ కూడా మునిగిపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు నిన్న గండిపేట మండలం ఖానాపూర్లో కూల్చివేతలు చేశామంటున్న హైడ్రా, మరి ఇంకో కిలోమీటర్ దూరం లోపలికి వెళ్తే మాత్రం పూర్తిగా ఇంకొన్ని కనిపించేవి ఈ పిరంగి నాలా అంటూ ఏదైతే 30 మీటర్ల కాలువ ఉందో, మరి ఆ కాలువ పైన మరి దృష్టి ఎందుకు సారించలేదు, లేక సారించడానికి ఇంకేమైనా మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేక మీ పనిలోకి రాలేదా అనే దానిపైన కూడా ఒక ప్రశ్నలు అయితే వస్తున్న పరిస్థితి. మరి అవి కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం. అయితే ప్రస్తుతం ఈ జనవాడకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో మరి హైడ్రా ఎలా ఉండాలి, అలాగే మరి ఇప్పుడు కొన్ని వాళ్ళ ముందు కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కొన్నాళ్ళుగా ఇటు ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎంతోమంది కంప్లైంట్ చేశారు. హెచ్ఎండిఏ కంప్లైంట్ చేసినా కూడా ఒక్క గంప మట్టి కూడా, కొన్ని వేల ట్రిప్పులు ఇక్కడ పోసినప్పటికీ కనీసం ఒక తట్ట మట్టి కూడా తీయకుండా కాలయాపన చేస్తూ ఏదో నోటీసులు ఇచ్చేసాం, ఏదో ఫోన్లు చేసాం, వార్నింగ్లు ఇచ్చామంటున్నారు. ఇక్కడ కేవలం నోటీసులు అంటే లైసెన్స్ ఇచ్చినట్టుగానే పరిగణించాలని అవసరం అయితే ఉంది. ఆ రకంగా ఇక్కడ ఏదైతే రియల్టర్లు చేస్తున్నటువంటి తీరుకు నిదర్శనం చెప్పొచ్చు. మరి కొంతమంది ఇక్కడ స్థానిక నేతలు కూడా ఉన్నారు, మాజీ ఎంపీపీ ఉన్నారు అని చెప్పండి అన్న. మొత్తంగా హైడ్రా అనేది మాత్రం తెలంగాణలో చాలా వరకు కూడా ఎవరి నోట కూడా ఉంది. హైడ్రా చాలా వరకు కూడా భవిష్యత్తు కోసం పనిచేస్తున్నట్టు అంగనా చెప్తున్నాడు. సో చెప్పండి వారు
ఈ చూస్తున్న ఇవన్నీ వాస్తవాలు. ఓవైపు గండిపేట నది ప్రవాహం ప్రాంతం వారుతూనే ఉన్నది, మరోవైపు మట్టి పోసి నింపేసారు. మరి ఇదంతా కూడా బడా నేతలది, దీని మీద దృష్టి ఉండబోతుందా? మరి హైడ్రా మేమేమి అడుగుతారు? హైడ్రా ఏదైతే పనులు చేస్తుందో మంచి చేస్తున్నామని చెప్తున్నారు, సంతోషమే. జలాశయాలను కాపాడుతామంటున్నారు, సంతోషమే. కానీ మేమేమంటున్నామంటే కేవలం ఈ హైడ్రా అనే దాన్ని కక్ష సాధింపు చర్యలకే వాడుతున్నారా, లేకపోతే నిజంగానే ఒక మంచి చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నారా అనేది ఒకటి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మన మండలానికి, మా శంకరపల్లి మండలానికి వచ్చినట్లయితే గండిపేట జలాశయం ఉంది మన దగ్గర. ఈ గండిపేట జలాశయం పరిధి గ్రామాలన్నీ కూడా 111 జీవో కింద పెట్టడం జరిగింది. ఆ 111 జీవో వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయి, గ్రామస్తులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం తరతరాలుగా చూస్తూనే ఉన్నాం. అది పెట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ప్రజల కోరిక మేరకు గత ప్రభుత్వం ఏదైతే అన్నదో 111 జీవో మేము ఎత్తేస్తాము, దానికి అనుగుణంగా మేము కొన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పి అప్పటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి ప్రజలందరూ సంతోషించారు. మా స్థానిక ఎమ్మెల్యే కూడా అదే విధంగా ఓట్లేసి గెలిపేయడం జరిగింది. కానీ ఆనాడు ఆయన ఏం చెప్పిండు మా ఎమ్మెల్యే, నేను 111 జీవో ఎత్తేస్తారని చెప్పినందుకే నేను టీఆర్ఎస్ పార్టీలకు పోయినా అన్నాడు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్తుంది, 111 జీవోని అట్లనే కొనసాగిస్తాము, ఈ ప్రాంతాన్ని అట్లనే పీడిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు. మరి ఈరోజు ఎమ్మెల్యే ఏమి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినంటే 111 జీవో ఈసారి ఉంచమని చెప్తున్నాడా, లేకపోతే ఆయన తీయాలని కొట్లాడుతున్నాడా? మాకేదో స్థానికులకు మాకు చెప్పాలి సమాధానం. అట్లాగే ఈ యొక్క ప్రాంతాన్ని మీరు గమనించండి ఒకసారి. మీరు నీళ్ళు ఈడ వరకు వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఎంత ఎత్తున మట్టి నింపి, మొరం నింపి, ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు నింపడం జరిగింది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఒకసారి చూపియండి, అది ప్రజలకు తెలియాలి. సో మేము ఇవన్నీ ప్రశ్నిస్తున్నాం. హైడ్రా దీని పరిధిలోకి వస్తుందో రాదా వాళ్ళకి తెలియాలి. ఒకవేళ రానట్లయితే మరి కలెక్టర్ గారన్నా చర్యలు తీసుకోవాలి కదా వీటిపైన. ఇంత వేల ట్రిప్పులు పెట్టి ఇంతగానో మొరం నింపిరు, మరి జలాశయాలలో నిండాల్సిన నీళ్లు ఎక్కడ పోవాలి? ఇదంతా ఎఫ్టీఎల్ కిందికి రాదా? మరి మొన్న అయితే ఖానాపూర్ మెయిన్ రోడ్ మీద ఉన్నది కూల్స్తారు, కానీ చెరువు కానుకొని ఉన్న భూములు ఎందుకు వదిలేస్తున్నారు? వీరిపైన చర్యలేవి? ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ కబ్జాలకు పాల్పడుతున్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. దీన్ని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములన్నింటినీ పరిరక్షించాలి. అట్ ద సేమ్ టైం మేమేం కొట్లాడుతున్నామంటే 111 జీవో అనేది ఈ ప్రాంతానికి ఒక గుదిబండలాగా మారింది. 111 జీవోని ఈ ప్రభుత్వము సడలించాలి, ఎత్తివేయాలి. దాని అర్థం ఏంటంటే మేము ఈ జలాశయాన్ని తీసేయమని చెప్తలేము, ఇట్లా నింపమని మేము చెప్తలేము. మాకు కావాల్సింది ఏంది, ఒక పకడ్బందీ గ్రామాలకు పకడ్బందీ డ్రైనేజీ వ్యవస్థ. ఈ గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ లేదు, అవన్నీ వచ్చి ఇంట్లో కలవాల్సిందే నీళ్లు. ఈ రోజున్న పరిస్థితి అది. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నాం, ఆ గ్రామాలలో ఒక పకడ్బందీ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ లైన్ అంతా తీసుకొచ్చి ఇటు బయట మూసి దగ్గర కలిపేటట్టు చేయండి. ఈ జలాశయాలను కాపాడండి. ఇట్లాంటి దుర్మార్గులను ఎవరైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములన్నింటినీ నింపి ఇట్లా ఫామ్ హౌజుల లెక్క తయారు చేస్తున్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. కేవలం హైడ్రా అనేది హైడ్రామాగా కాకుండా, కేవలం కక్ష సాధింపు చర్యలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ మీద ఎవరన్నా కానివ్వండి తప్పు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని శిక్షించేటట్టు అయితేనే హైడ్రా మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది మాకు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 111 జీవో అనేది గుదిబండగా మారింది మా ప్రాంతానికి అంటున్నారు. మరోవైపు 111 జీవోని ఎత్తేస్తే ఎవరాదిగా ఈ జంట జలాశయాలను మురుగునీరుగా మరో హుస్సేన్ సాగర్గా మార్చకుండా దానికంటూ ఒక క్రమం ఉంటుంది. అయితే గత ప్రభుత్వం జీవో 369 తీసుకొస్తున్నాం, ఎస్టీపీలు కడతామన్నారు. ఎస్టీపీ ఇంతవరకు ఒక ఇటుక రాయి కూడా పెట్టని పరిస్థితి. కానీ యథావిధిగా వాళ్ళు విల్లాలకు పర్మిషన్లు ఇచ్చేశారు. గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా వస్తూనే ఉంది. కొత్త కొత్త కాలనీలు వస్తూనే ఉన్నాయి, అపార్ట్మెంట్లు వస్తూనే ఉన్నాయి, మినీ అపార్ట్మెంట్లు వస్తున్నాయి. కానీ వాటి మురుగంతా కూడా ఇంట్లోకి వస్తున్న పరిస్థితి. మరి దీనిపైన కూడా హైడ్రా ఒకసారి కన్ను పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరోపక్క ఇలా బడా నేతల కొడుకులు కావచ్చు, వాళ్ళ జలసాల కోసం పూర్తిగా ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్లను కొనుక్కొని ఒక లేక్ వ్యూ అనేటట్టుగా చేసుకొని వారు మొత్తం కూడా 20 నుంచి 30 ఫీట్ల మేర మొత్తం మట్టి నింపేసి ఏదైతే గండిపేట చెరువులోకి చుక్క నీరు పైభాగాన వికారాబాద్ నుంచి వచ్చినటువంటి నీరు ఇటు బాండ్ ఏదైతే ఉందో గండిపేట చెరువు రీచ్ అయ్యేలాగా ఉన్నటువంటి బాండ్ మొత్తం కూడా తమకు ఇష్టం వచ్చినట్లుగా ఆనకట్టలు కట్టుకొని మట్టి నింపేసి పూర్తిగా చెరువు అనేది లేకుండా కనుమరుగై చేసేలాగా చేస్తున్నారు. మరి ఒక మాట మనం మాట్లాడుకున్నట్లయితే నిన్న కేటీఆర్ ఒక మాట మాట్లాడుతున్నారు. తన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో తనది కాదని
కూలిస్తే నేను సమర్థిస్తానని ఒక మాట అంటున్నారు. కానీ దాంతోపాటు తనతో పాటు పనిచేసినటువంటి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా కొంతమంది పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళ ఫామ్ హౌస్లు అన్నీ కూడా ఉన్నాయి. వాటి సంగతి ఏంటంటే అంటే 10 ఏళ్ల పాటు వీరందరికీ కూడా అక్రమంగా అన్యాయంగా చెరువులు కబ్జా చేసుకోండి, ఫామ్ హౌస్లు కట్టుకోమనండి, ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని ఇక్కడ ఒప్పుకున్నట్టు నిన్న కేటీఆర్ సందేశం అయితే ఉంది. సో ఇది మొత్తంగా కేటీఆర్ కేసీఆర్ ఈ అండదండలు చూసుకొని ఈ గడిచిన ఈ 10 ఏళ్ల కాలంలోనే మొత్తంగా ఈ ప్రాంతాన్ని కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క హైడ్రాను మాత్రం స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా హైడ్రా చేసే పనులు కూడా అలాగే ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, ఎవరికి కూడా కట్టుబడి కాకుండా ఇటు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తే మేము స్వాగతిస్తామంటూ చాలామంది కూడా హైడ్రాను సమర్థిస్తున్నారు, స్వాగతిస్తున్న పరిస్థితి. మరి ఈ రంగనాథ్ అయితే కమిషనర్ రంగనాథ్ ఉన్నారో మరి వీటన్నిటిపైన దృష్టి సారిస్తారా, కేవలం కక్షపూరితమైన రాజకీయాలకు మాత్రమే హైడ్రాను వాడతారా? ఇది ఒక్కసారి ఆరంభమైంది. ఇక దీనికి మధ్యలో ఆపితే కూడా ప్రభుత్వానికి ఒక మచ్చ వచ్చే అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ హైడ్రా ఇలాగే కొనసాగి భవిష్యత్ తరాలకు ఈ నాలాలను చెరువులను కనుక ఇలాగే అందించినట్టయితే మొత్తం ప్రక్షాళన దిశగా ముందుకెళ్తే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం ఒక పెద్ద క్రెడిట్ అయితే దొరికే అవకాశం లేదు. దీన్ని కేవలం రాజకీయ కక్షలకు వాడుకుంటాను, తాత్కాలికంగా వాడుకొని పాడేస్తాం మధ్యలో అంటే మాత్రం దీనికి సంబంధించినటువంటి మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సిందే, దాంట్లో ఎటువంటి అనుమానమే లేదని చెప్పొచ్చు. సో మొత్తానికి ఇటు గండిపేట జలాశయానికి పరివాహంగా ఉన్నటువంటి ఖానాపూర్ జనవాడలో మొత్తంగా కబ్జాలకు గురైనటువంటి ఏదైనా నదులు మాత్రం గండిపేట జలాశయం కబ్జాకు గురవుతుందో దాని విషయాలు అయితే మనం ప్రస్తుతం రాజ్ న్యూస్ వేదికగా ఇటు హైడ్రాకి అయితే అందించాం. మరి దీనిపైన రిజల్ట్ ఎలా ఉంటుంది, దీనిపైన మరోసారి ఇక్కడి నుంచి ఇదే ప్రాంతం నుంచి లైవ్ పెట్టుకొని మరి పబ్లిక్ హైడ్రా పనితీరు ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో మహేందర్ రెడ్డి, గండిపేట జలాశయం, హైదరాబాద్.